హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్స్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రసము, బెండకాయ చారు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా బెండకాయ రసాన్ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడన్నంలోకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు దీన్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ బెండకాయ చారుని తయారు చేయండి. ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ బెండకాయ చారును ఎలా తయారు చేయాలో పూర్తి రెసిపీని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా మిస్ కాకుండా చూడండి. బెండకాయ చారుకి కావలసిన పదార్థాలు: బెండకాయ, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొన్ని వెల్లుల్లిపాయలు, 3 బిర్యానీ ఆకులు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. బెండకాయలను ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటోలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ను కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని దానిని కూడా కొద్దిసేపు ఫ్రై వీటన్నింటినీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని కాసేపు టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మగ్గే వరకు స్టవ్ పైన అలా సిమ్లో ఉంచండి. ఇప్పుడు అన్నీ మగ్గిపోయాయి. కొంచెం 1 స్పూన్ పసుపు వేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసుకొని వీటిని కూడా, ఈ బెండకాయ ముక్కలను కూడా బాగా మగ్గే వరకు స్టవ్ పైన సిమ్లో ఉంచండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. నేను ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేస్తున్నాను. ఈ చింతపండు రసం ఇందులో పోసుకొని ఈ బెండకాయ ముక్కలు, టమాటా ఇవన్నీ వాటిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఈ రసంలోకి వచ్చే వరకు బెండకాయ చారును బాగా మసలనివ్వాలండి. దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈలోపు మనము 2 చెంచాల బియ్యపు పిండిని తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఈ బెండకాయ చారులో పోయడం వల్ల బెండకాయ చారు చిక్కపడుతుంది. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని నేను బెండకాయ చారులో వేశాను. ఇది వేయడం వల్ల చారు చాలా టేస్టీగా ఉంటుంది, చిక్క కూడా పడుతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఇలాగే చారును స్టవ్ పైన మరగనివ్వాలి. అప్పుడే ఈ చారు బాగా టేస్టీగా వస్తుంది. 10 మినిట్స్ బెండకాయ చారు మసిలిన తర్వాత బెండకాయ చారు ఇలా రెడీ అయిందండి. చూడండి ఎంతో బాగా ఉన్నాయో, బెండకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. చూడండి ఎలా ఉందో, చాలా బాగా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.